కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ ఏ హోదాలో చెప్పారు? మాంత్రికుడి హోదాలోనా, ఉప ముఖ్యమంత్రి హోదాలోనా అని ప్రశ్నిస్తున్నారు పేరు నానిగారు. నానిగారు, ఇంతకీ దిష్టి తగిలిందా లేదా? బ్లాక్ మ్యాజిక్ ఏమంటారు, తెలుగులో ఏమంటారండి? ఎవరిని? క్షుద్ర పూజలు చేసేవాడిని ఏమంటారు? నాకు తెలుదు సార్, మీరే చెప్పండి కూర్చుంటా. మాంత్రికుడా? కరెక్ట్, మాంత్రికుడనే అంటారు. అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా? ఆయన మాంత్రికుడు కాదు సార్, ఉప ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా? ఏదో ఒక హోదాలో అన్నాడులేండి. కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందా లేదా ముందే విషయం చెప్పండి. వెంటనే కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి ఆ చెట్లని బతికించాలి. సైంటిస్టులు ఎందుకు సార్, డబ్బులు దండగా. ఎవరైనా మాంత్రికుని పిలిపించి దిష్టి తీయించేసి తాయెత్తులు కట్టేసి దిష్టి బొమ్మలు పెడితే సరిపోతుంది కదా. చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది, ఈడి దిష్టి తగిలింది, దిష్టిలు తగులుతాయా? అంటే అవన్నీ సొల్లు కబుర్లేనా మీ ఉద్దేశం? టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇంకా ఈ చేతబడులు మంత్రాలు. డిప్యూటీ సీఎం దిష్టి మాటల మీద తెలంగాణ నాయకులు మండిపడిపోతున్నారు సార్. సినిమాటోగ్రఫీ మంత్రి ఏటన్నారో మీరు విన్నారా? నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. ఏంటండి అన్యాయం? ఏంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆడకపోతే ఆయన అభిమానులు ఊరుకుంటారా? అసలు ఇతను ఎందుకే బాబు, అసలు మామూలుగా మ్యాక్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? జనమే చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే. అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? మార్నింగ్ షో పడితే మ్యాక్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలు. అదేంటి సార్ అంత మాట అనేసినారు?